జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, నన్ను బందీని చేసే అతి సులభమైన మార్గం ఈరోజు నా బిడ్డలకి చెప్పబోతున్నాను. కొట్టి పారేయకుండా వెంటనే ఈ దుర్గమ్మ చెప్పేది విను. విన్నావంటే తప్పకుండా నీ జీవితం మారుతుంది. రోజులా నేను అందించే ఈ సందేశాలను కొట్టిపారేయకు. అమ్మ ఏం చెప్పినా సరే నీకోసమే కదా, జీవితం మారడం కోసమే కదా. కాబట్టి అమ్మ మాటను నిర్లక్ష్యం చేస్తే తరువాత ఇబ్బంది పడేది నువ్వే కదా. అందుకే జాగ్రత్తగా విన్నావు అంటే తప్పకుండా జీవితం మారి నువ్వు కోరుకున్న మంచి సంతోషకరమైన జీవితాన్ని నువ్వు పొందుతావు. నా ఈ మాటల వెనుక ఉన్న అర్థాన్ని నువ్వు తెలుసుకుంటే అన్నీ మారుతాయి కూడా. ఇలా చూడు, నన్ను నీతోనే కట్టిపడేసే నిలుపుకునే అతి సులభమైన మార్గం చెబుతాను. ఆఖరి వరకు విను. ఇవి పాటిస్తే ఖచ్చితంగా ఈ దుర్గమ్మ శాశ్వతంగా నీతోనే ఉంటాను. ఈరోజు దుర్గమ్మ నా బిడ్డలందరికీ ఒక గొప్ప సందేశానైతే వినిపించబోతున్నాను. నేను నీతోనే ఉండిపోయే ఒక సులభమైన మార్గాన్ని చెప్పబోతున్నాను, వినమ్మా. నా బిడ్డలంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడూ కూడా నేను నా బిడ్డలతో ఉండాలని ఆశపడుతూ ఉన్నాను. నా బిడ్డలు కూడా అలానే ఆశపడుతున్నారు. అందుకే ఈ సందేశాన్ని నా బిడ్డలందరికీ తీసుకువచ్చాను. నా ఈ మాటలు వినాలని అనిపిస్తుంది కదా, అయితే విను. ఎప్పుడూ కూడా నేను నీ దగ్గర ఉండేలా ఉండాలని నీకు ఆశగా ఉంది కదా. నన్ను చూస్తూ ఉండాలని ఆరాటపడుతూ ఉన్నావు కదా. సూటిగా చెప్పకుండా పరోక్షంగా నేను చెప్పేది విను. నువ్వు ఈ విధంగా చేస్తే నేను ఎప్పుడూ నీతోనే ఉంటానమ్మా. ఈ తల్లి నీకు బానిస అయిపోతుంది. అవును, అంటే నువ్వు ఎప్పుడూ కూడా దుర్గమ్మ సంరక్షణలో ఉండాలంటే, ఈ దుర్గమ్మ చల్లని చూపులు నీపై ఉండాలి అంటే ఈరోజు నా ఈ మాటలను విని నేను చెప్పేది చేయాల్సిందే. అప్పుడే అన్నీ మారుతాయి. అవును తల్లి, జీవితాన్ని కూడా నేను మార్చబోతున్నాను. నీ మనసు ఎప్పుడూ కూడా డబ్బు డబ్బు అని ఆశపడుతుంది కదా. అది మానవ సహజమేలే. దుర్గమ్మ నాతో ఉండటం వల్ల నాకు ఉపయోగం ఏంటి అని దుర్గమ్మ ఈ విశ్వాన్ని నడిపించేటువంటి మార్గాన్ని తెలుపుతూ ఉంది. ప్రతి తల్లి చల్లని చూపు, నా ఆశీస్సులు ఎప్పుడూ నా బిడ్డలపై ఉంటాయి. ఇక నువ్వు సంతోషంగా ఉండొచ్చమ్మా. ఎలాంటి లోటు కూడా నీ జీవితంలో నువ్వు లేకుండా సంతోషంగా ఉంటావు. నా ఆశీస్సులు చల్లని చూపు నీపై పడుతున్నాయి. ఇక నీ జీవితం సంతోషంగా మారబోతుంది. అసలు దుర్గమ్మ చెప్పే మాటల వెనుకున్న అర్థం ఏంటి అంటే, ఆ తల్లే స్వయంగా దిగొచ్చి మనతో ఉంటే ఇక మన జీవితం ఏ విధంగా ఉంటుందో మీరే ఆలోచించండి, ఊహించుకోండి. ఎలాంటి ప్రమాదమైనా సరే చిటికలో తప్పించేస్తారు. అసలు ప్రమాదం అనేది మన వైపు రాకుండా చేస్తారు. అవును కదా. దుర్గమ్మ మన జీవితంలో ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటారు. మనం ఏదైతే కావాలనుకుంటున్నామో అది ఖచ్చితంగా మనం అడగకముందే దాన్ని నెరవేర్చి పెడతారు. అదే దుర్గమ్మ మనతో ఉంటే అన్నీ జరిగిపోతాయి. ఆ తల్లి చల్లని చూపులు మనపై ఉంటే, ఆ తల్లి దృష్టి మనతో ఉంటే చాలు. ఇక అలాంటిది స్వయంగా ఆ తల్లే మనతో ఉంటే జీవితం ఎలా ఉంటుందో ఆలోచించండి. అందుకే ఈరోజు ఈ దుర్గమ్మ మనతో ఉండటానికి కొన్ని సులభమైన మార్గాలు చెప్తాను అని చెప్పి ఈ సందేశాన్ని తీసుకొచ్చారు. ఇక ఆ తల్లి మనతో ఉండటానికి ఇష్టపడి నచ్చి మన దగ్గరికి వస్తున్నారంటే ఇక మనకు అంతకన్నా ఏం కావాలి. అలానే అవేం కష్టకరమైన పనులేం కాదు, సులభమైన పనులే. ఇక దుర్గమ్మ అంటూ ఉన్నారు, ఆ దుర్గమ్మ చెప్పే మనం చేయాల్సిన పనులు ఏంటి అనేది ఆ తల్లి మాటల్లోనే తెలుసుకుందాం. విని పాటించి నడుచుకుంటే ఇక అన్నీ కూడా మనకి సవ్యంగా ఉంటాయి. అమ్మ కూడా తన మాట నిలబెట్టుకుంటారు. తన బిడ్డలకి ఎలాంటి లోటు లేకుండా అష్టైశ్వర్యాలతో ముంచి తేలుస్తారు. మరి జాగ్రత్తగా విందామా. దుర్గమ్మ మనకి ఏం చెప్పబోతున్నారో శ్రద్ధగా మనసు పెట్టి వినండి. అలానే పాటించండి. జీవితంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. మరి దుర్గమ్మ ఏమంటున్నారంటే, ఇలా చూడు, అందరినీ కూడా నేను సమానంగానే చూస్తాను. నాకు ఎవరి మీద కోపం, ద్వేషం లేదు. తల్లిదండ్రులకు ఎప్పుడైనా బిడ్డలపై నిజంగా కోపం వస్తుందా? సముద్రం ఎప్పుడైనా నదులను తిప్పివేస్తుందా? లేదు కదా. ఎవరైతే నాకు అర్పించకుండా ఏమీ తినరో వారికి నేను బానిసను.
నేనుండగా నీకు భయమెందుకు? నువ్వు నిశ్చింతగా కూర్చో. నీకు అవసరమైనదంతా కూడా నేను చేస్తాను. నిన్ను చివరికంతా గమ్యాన్ని చేరుస్తాను. నీ మార్గాన్ని సులభతరం చేస్తాను. ఈ దుర్గమ్మపై నువ్వు నమ్మకముంచు. అమ్మ చెప్పే మార్గాన్ని ఎంచుకో. నాకు వారసులంటూ ఎవ్వరూ లేరు. నన్ను ఆశ్రయించిన వారికి నా నుండి సమాధానమిస్తాను. నా పాదాల చెంత చేరండి. ఇక నా పాదాల నుండి అన్ని రకాల సమస్యలకు సమాధానమిస్తాను. మాట్లాడతాను. అవి మీకు ధైర్యాన్నిస్తాయి. ఎవరైనా మీకు కీడు చేస్తే అపకారం మాత్రం చేయొద్దు. ఇతరులకి మీరు ఏదైనా చేయగలిగితే ఎప్పుడూ మేలు మాత్రమే చేయండి. అదే నా బిడ్డల నుండి నేను కోరుకునేది. ఇలా చూడు బంగారు, ఎవ్వరిని ఎప్పుడూ ద్వేషించకు. ఎవరిపైనా ఈర్ష్య వద్దు. అసూయ, విరోధము, పోటాపోటీ అస్సలు వద్దు. మరొక ముఖ్యమైన విషయం, ఎవరైతే నా నామంలో ప్రేమతో ఉచ్చరిస్తారో వారి కోరికలు నేను నెరవేరుస్తాను. వారి భక్తి నేను హెచ్చించి వారిని అన్ని విధాలా కాపాడుతాను. నా బిడ్డవైన నువ్వు దేన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. నా బిడ్డల్ని నేను కాకపోతే ఇంకెవరు కాపాడుతారు చెప్పు? నా బిడ్డల్ని అనుగ్రహించడమే నా అవతారం. ఉపవాసాలు ఏమీ చేయనవసరం లేదు. నా బిడ్డల్ని నేను పస్తులు ఉండనిస్తానా చెప్పు? నా బిడ్డలు ఉపవాసం ఉంటానంటే నేను ఒప్పుకోను. స్వల్పంగా తిను. 1-2 పదార్థాలతో తృప్తిపడు. రుచుల కోసం పాకులాడకమ్మా. నా మధుర భక్తితో నీ చేతులు చాపినచో వెంటనే నేను నీ చెంత చేరుతాను. నీ మనసులో ఉన్న భయాన్ని దూరం చేస్తాను. ఇలా చూడమ్మా, నా లీలలు విన్నచో సకల రోగములు నివారించబడును. వాటిని మనసులో నిలుపుకో. ఆనందముకు తృప్తి ఇదే మార్గమని తెలుసుకో. చూశావా, ఈ తల్లి చెప్పిన సులభమైన మార్గాలు. వీటిని ఒక్కసారి నువ్వు పాటించి చూడు. నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. నేను మారుస్తాను. నువ్వు ఏది కోరితే అది నీ ముందు ఉంచుతాను. చివరిగా ఒక్క మాట, ఈ తల్లిని కొలిచే నువ్వు దేన్ని చూసి భయపడకూడదు. ఈ తల్లిని నువ్వు కోరిన కోరికలు తీరుతాయా లేదా అన్న సందేహమే వద్దు. అన్నీ తీరుస్తాను. నా బిడ్డలు కోరుకున్న స్థితిలో ఉండాలని ఆశీర్వదిస్తున్నాను. గొప్ప భవిష్యత్తుని అందిస్తాను. ఇక నిశ్చింతగా ఉండు అని దుర్గమ్మ ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి, అమ్మవారు పంపించిన ఈ చిన్న చిన్న మార్గాల్ని మనం అనుసరించినట్లయితే తప్పకుండా అమ్మవారు మనతోనే ఉంటారన్నమాట. అమ్మవారు ఎప్పుడూ కూడా ఒకటే మాట చెబుతూ ఉంటారు, ఎవరి మీద ఈర్ష్య, ద్వేషం, అసూయ ఏమీ పెట్టుకోవద్దు. వాళ్ళ మీద ద్వేషం పెంచుకున్నా మళ్ళీ వాళ్ళపై చూపించకు. ఎందుకంటే కర్మ అనేది ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో అది ఆ రోజు ఇచ్చే తీరుతుంది. మీరు మాత్రం ఎవరిపై ద్వేష, ఈర్ష్యం, అసూయ ఇవి ఏవీ కూడా అస్సలు పెట్టుకోకుండా మీ దారిని మీరు నిశ్చింతగా వెళ్తూ ఉన్నట్లయితే తప్పకుండా దుర్గమ్మ పూర్తి ఆశీర్వాదం, అనుగ్రహం మనకి పుష్కలంగా ఉంటుంది. అదే అమ్మవారైతే చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.